దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే సార్, అంటే మీరు గత వీడియోలో తెలుసుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని. సో మీరు ఇంత సక్సెస్ అనేది రియల్ ఎస్టేట్లో మీరు సాధించారు కాబట్టి ఆ జర్నీలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యి అంటారు? ఈ సక్సెస్కి సంబంధించిన కారణం ఏమి ఉండొచ్చు? ఒకటే అమ్మా, అంటే రియల్ ఎస్టేట్ నేను అనుకున్న రంగంలో ఈరోజు సక్సెస్ కావడం కారణం ఏంటంటే నా హార్డ్ వర్క్, నా డెడికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నేను రియల్ ఎస్టేట్కి వచ్చే ముందు ఒకటి అనుకున్నాను, మనం వెళ్ళే రూటు కరెక్టా కాదని ఫస్ట్ నన్ను నేను నిర్ణయించుకున్నాను. సో ఈ రూట్లో నేను వెళ్తున్నా కాబట్టి ఈ రూట్లో నీ సక్సెస్ కావాలంటే నేనేం చేయాలి అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకున్న తర్వాతనే నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నా సీనియర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు కాబట్టి నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. దాని తర్వాత మనకి చాలా వరకు యూట్యూబ్లలో వాటిల్లో కూడా మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి. వాటి ద్వారా కూడా నేను నా యొక్క ఏదైనా సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడం కానీ, లేకపోతే అసలు ఎలా రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళాలంటే మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి, మనం ఒక కస్టమర్ని ఒప్పించాలంటే ఏం చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా కస్టమర్ని ఎలా ఒప్పిస్తే ఆయన ప్లాట్ కొంటాడు అనే విధానాన్ని నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు వరకు కూడా నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినంటే 80% వరకు ఇంట్లో కంప్లీట్ చేస్తాను. 80% ఇంట్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 20% మాత్రమే సైట్లో. అంటే కస్టమర్ని నేను కారు ఎక్కించుకున్నానంటే సైట్లో తీసుకెళ్ళానంటే అతనికి ఏదైతే ప్లాట్ ఇస్తానో ఆ ప్లాట్ చూపిస్తాను, డబ్బులు కట్టించి తీసుకొచ్చేస్తాను. ఏం టిప్స్ అంటే ఎలా సార్ ఇదంతా? ఒకటి ఇక్కడ ఏంటంటే మన సైట్ ఏంటి, మన సైట్లో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక కస్టమర్కి కావాల్సింది ఏంటి, మన సైట్ కరెక్ట్గా ఉందా లేదా, మన సైట్ వచ్చేసి డిటిసిపి లేవట, హెచ్ఎండిఏ లేవట, దీనికి రేరా పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవసరమైతే మనకు సంబంధించిన ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ బుక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ముందే సబ్మిట్ చేయాలి వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్పిన దానికి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని ఆయన ముందర పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా కస్టమర్స్ లైవ్ తోనే నేను చెప్తాను. నమ్మకం అనేది ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ గా మీకు బుక్ ఇస్తున్నాను కదా, లింక్ డాక్యుమెంట్ బుక్ మీ ముందర పెడుతున్నారు. మీరు ఏం చేస్తారు, దాన్ని వెరిఫై చేసుకుంటారు, ఓకేనా కదా చూసుకుంటారు. తర్వాత సైట్కి వస్తారు, సైట్ చూసుకుంటారు. నేను చెప్పి ఇక్కడ మీకు ఇచ్చిన దానికి అక్కడ నేను చేసిన దానికి క్లారిటీ వస్తుందా లేదా, క్లారిటీ వచ్చిన తర్వాత కస్టమర్ ప్లాట్ కొంటారా లేదా, 100% కొంటారు. సో ఇక్కడ చిన్న లాజిక్ ఒకటే, ఇక్కడ ఏంటంటే కస్టమర్ని నమ్మించాలి అంతే. మనం ఏం నమ్మించాలి, అబద్ధాలు చెప్పి కాదు, నిజం చెప్పి నమ్మించాలి. సార్ ఇగో ఇది ఇక్కడ నాకు మేము ఇచ్చే వెంచర్లో ఇలాంటి ఫెసిలిటీస్ మొత్తం ఇవ్వబోతున్నాం మీకు, మా ప్లాట్ కొంటే మీకు ఫ్యూచర్లో లాభాలు రాబోతున్నాయి, మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళకి ఒక క్లారిటీ అంటే క్లియర్ అయిన గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా ప్లాట్ కొంటారు. సో ప్రెజెంట్ లాభమైన కాకుండా మన ఫ్యూచర్ లో కూడా ఏ విధంగా ఉంటుంది తీసుకోవడం వల్ల అని కూడా అదే మేడం నేనేమంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మా సైట్ల గురించి నేను చెప్తాను మేడం, వేరే సైట్ల గురించి వద్దు. ఇప్పుడు మా సైట్లు ఉన్నాయి. ఇప్పుడు మా సైట్లో వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే, ఒక కస్టమర్కి ప్లాట్ ఇచ్చడానికి ముందు మేము మా వెంచర్ అంతా కూడా ఒక మామిడి తోట, డిటిసిపి రేర్ అప్రూవల్ ప్రాజెక్ట్ అది. దాన్ని మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని రిసార్ట్ చేస్తున్నాం, రిసార్ట్ వెంచర్ గా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు కస్టమర్కి మేము చెప్పే విధానం ఏంటి, మా వెంచర్ లో కనుక మీరు ప్లాట్ కొన్నట్టయితే ఇది రిసార్ట్ వెంచర్ అండి, దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్, బీచ్ వాలీబాల్, ఆర్గానిక్ ప్లాంటేషన్, ఆక్సిజన్ ప్లాంటేషన్ ఇవన్నీ రాబోతున్నాయి. దాంతోపాటు కాటేజెస్ రాబోతున్నాయి. ఒకవేళ మీరు ఇక్కడ ప్లాట్ కొన్నట్టయితే మీరు ప్రతి ఒక్క ప్లాట్ లో మీకు 1 నుంచి 2 మామిడి చెట్లు ఇస్తాము, దాంతోపాటు ఎర్రచందనం చెట్లు ఇస్తాము. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ లో బెనిఫిట్స్. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి మేము మీకు లాభం రూపాయలు ఇస్తున్నాం, లాభాల రూపాయలు ఇవ్వబోతున్నాం మీకు. సో మీరు ఒక ప్లాట్ కొనుక్కొని మీరు అందులో ఒక చిన్న కాటేజ్ కట్టుకున్నా కానీ మీకు మంత్లీ సమ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు ఎవరైనా ఒకరు వస్తారు, దాంట్లో స్టే చేస్తారు, అక్కడి నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. సో మంత్లీలో ఒక 15-20 సార్లు మీరు పెట్టిన మీ ప్లాట్ ఉన్న కాటేజ్ లో స్టే చేసినట్టయితే మీకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుందా లేదా? 100% జనరేట్ అవుతుంది కదా. ఈ కాన్సెప్ట్ తో మేము ముందుకు వెళ్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, కస్టమర్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి రూపాయి ఇంట్రెస్ట్ రూపంలో మీకు పైకి రాబోతుంది. సో దానివల్ల యూజ్ మీకే కదా. ఇప్పుడు రెడ్ శాండిల్ వుడ్ అన్నాను, రెడ్ శాండిల్ వుడ్స్ వచ్చేసి మనకి 14 సంవత్సరాల తర్వాత కోతకు వస్తాయి. అవి ఇది లీగల్ వైజ్ గా మీ చేతికి వస్తున్నాయి. సో రెడ్ శాండిల్ వల్ల మీకు ఎట్లా లేదన్నా సరే ఒక 50 to 1 CR అమౌంట్ మీ చేతికి రాబోతుంది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిందంట ఎగ్జాంపుల్ 10 lakhs అనుకుందాం. 10 lakhs కి ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయల ప్రాపర్టీ మీ చేతికి వస్తుందా లేదా? 100% వస్తుందా లేదా? ఇవన్నీ కూడా నీ క్లారిటీ మీ పేపర్ రూపంలో చూపిస్తున్నాను కదా, అవునా? సో అలాంటప్పుడు కస్టమర్ నన్ను నమ్మి కొంటాడా కొనడా? 100% కొంటారు కదా సార్. అంతేనా కదా. సో ఇది మా కంపెనీ యొక్క గొప్పతనం.
సో ఆ విధంగానే మీ కస్టమర్ చెప్పడం జరుగుతుంది, ఆ విధంగా మీరు ఫ్లాట్ సేల్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో వచ్చినప్పుడు తొందరగా కొంతమంది సక్సెస్ రావాలని చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. సో ఇంకా అవ్వట్లేదని సగంలో ఎస్, నేను అదే మీకు ఇందాక చెప్పాను చూసారా, ఒక కంపెనీని నమ్ముకొని దాన్ని లైఫ్ లో కొంచెం ప్యాన్ అవుతూ ఉండాలి. ఇవాళ నాకు ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యారు, కష్టపడుతున్నారు, సేల్స్ రావట్లేదు అన్న. నెక్స్ట్ మంత్ కష్టపడ్డారు, రావట్లేదు. ఇక్కడ ఇది కాదు కావాల్సింది. ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీరు 1000 మందిని కలవండి, 1000 మంది నో అన్న ఆన్సర్ చెప్తారు. 1000 మందిని కలవండి, 1000 మంది కస్టమర్లను కలిస్తే 1000 మంది కూడా నో అని ఆన్సర్ చెప్తారు. 1000% ఉంటుంది చూసారా, ఆ రోజు మీకు స్టార్ట్ అవుతుంది. ఒక్క ఛాన్స్ అంటారు చూసారా, ఆ ఒక్క కస్టమర్ తోటి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఎక్కడ లేని ఉత్సాహము, ఇన్స్పిరేషన్ అవుతుంది. దానివల్ల మీకు సేల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఒక్క కస్టమర్ ఇంకా 2-3 కస్టమర్లు ఇస్తాడు. అంటే ఒకసారి మనం తీసుకున్నా అంటే వేరే వాళ్ళు కూడా 100%. ఇప్పుడు మీరు తీసుకున్నారు మేడం, మీరు తీసుకున్నట్టు నలుగురు చెప్తారా లేదా? చెప్తాను. 100% ఇక్కడ బాగుందండి, పలానా వెంచర్కి వెళ్ళాను నేను, శ్రీ డైమండ్ వాళ్ళదట, చాలా బాగుంది వెంచర్, నేను తీసుకున్నాను, తక్కువ ప్రైస్ లో ఉందని ఒక మాట మీరు అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ వస్తారా లేదా? అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా ఇంకొక 9 కస్టమర్లు వచ్చినట్టే కదా, వాళ్ళ ద్వారా ఇంకొక 9 వచ్చినట్టే కదా. ఇక్కడంతా ఒక చైన్ సిస్టమ్ వెళ్తుందా లేదా? అంతేనా? ఇప్పుడు అలా బూస్టింగ్ వచ్చినప్పుడు ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? వెళ్ళరు కదా. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన విధానాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నమ్మి పని చేస్తేనేమో సక్సెస్ రేట్ వస్తుంది, వాళ్ళని నమ్ముకోకపోతే సక్సెస్ రేట్ రాదు కదా. నేను నమ్మి పని చేయమని చెప్తున్నా, రియల్ ఎస్టేట్ లో నమ్మి పని చేయండి. రియల్ ఎస్టేట్ కావాల్సిన నమ్మకం. ఎస్, నమ్మకం. నిన్ను నువ్వు నమ్ము, ఫస్ట్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. నేనేంటి నువ్వు మోటివేట్ చేసుకో. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ రేట్ వస్తుంది. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోకపోతే సక్సెస్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ టీం వర్క్ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటేనే నీ టీం తయారు చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టీం తయారు చేసుకో. నేను ఏదో 20 మంది 30 మంది అవసరం లేదు, నిన్ను నమ్మి వచ్చి ఒక 4-5 తయారు చేసుకో టీం ని. ఆ టీం ద్వారా కూడా నీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది కదా, అవునా? ఇక్కడ నువ్వు ఒక్కడివి చేసుకుంటే 1 లక్ష రూపాయలు వస్తాయి, నీ టీం ద్వారా చేసుకుంటే 20 రూపాయలు వస్తాయి. సో నీకు డైరెక్ట్ అమౌంట్ వస్తుంది, ఇటు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, అవునా? ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యి సేల్స్ రావట్లేదు, అయ్యో ఇంత కష్టపడుతున్నా ఇంత కష్టపడుతున్నా రావట్లేదు అంటే నువ్వు ప్రశ్నించుకో, నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడ మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టే ప్రతి ఒక్క మీటింగ్ వినాలి, రెగ్యులర్ గా ఆఫీస్కి రావాలి, అక్కడ రియల్ ఎస్టేట్ లో వినపడాలి, కనపడాలి, నిలబడాలి. ఓపిక, కోరిక, తీరిక 3 ఉండాలి. ఇవన్నీ ఉంటేనేమో సక్సెస్ రేట్ వస్తుంది, ఇవన్నీ లేకపోతే సక్సెస్ రేట్ రాదు రియల్ ఎస్టేట్ లో. సో అంటే మీరు కూడా స్టార్టింగ్ లో ఒక కంపెనీలోనే వర్క్ చేస్తారండి? ఎస్, నేను 2-3 కంపెనీలో పనిచేశాను మేడం. నేను ఎప్పుడు కూడా 4-5 కంపెనీలు చుట్టూ తిరగలేదు. నేను ఒక కంపెనీని అంటే ఫస్ట్ నాకు అంటే ఆ సబ్జెక్ట్ కోసం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. తర్వాత ఈ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత నేను ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ నా యొక్క గ్రోత్ స్టార్ట్ అయింది. నేను 1 year లో 55 lakhs సంపాదించాను. 1 year లో 55 lakhs సంపాదించాను. నా గోల్ అది. నేను ఆ గోల్ పెట్టుకున్నా కాబట్టి నేను 55 lakhs సంపాదించాను. 55 lakhs అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే నేను అది ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, మీకు ఒక గోల్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని నేను నెలకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే 100% దాంట్లో మీరు 30 lakhs 20 lakhs సంపాదించిన మన గోల్ రీచ్ అయినట్టే. 100% అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.